హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. గైస్, ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది. ఓకే, నేను చూడటానికి కొంచెం పర్లేదా, బాగానే ఉన్నానా, నాట్ బ్యాడ్, లేకపోతే చాలా వర్స్ట్గా ఉన్నానా, లేకపోతే చాలా బాగున్నానా, ఇలాంటి డౌట్స్ కొన్ని సందర్భాల్లో వచ్చే ఉంటుంది కదా. ఎవరికైనా కావచ్చు, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. బట్ మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు అంటే మీరు కొంచెం చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నారు అని చెప్పడానికి కూడా కొన్ని సిగ్నల్స్ ఉంటాయంట. ఐ థింక్ ఏమంటారు, కొన్ని సైన్స్. బట్ నేను చెప్తాను ఈరోజు ఒక ఫ్యూ చెప్తాను అనమాట. బట్ ఎలా అంటే, సో మీరు కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు అని చెప్పడానికి కొన్ని హింట్స్ ఉంటాయి. ఆ హింట్స్ 1 by 1 చెప్పేస్తాను. అండ్ వీడియో చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక మంచి క్లారిటీ వస్తుంది. అండ్ మీ పైన మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి చిన్నపిల్లలు అంటే ఒక 5 years ఏజ్ నుంచి 15 years ఏజ్ మధ్యలో ఉన్న, అంటే 5 to 15 మధ్యలో వయసు ఉన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వటం కానీ, లేదా మిమ్మల్ని చూసి పొగట్టం కానీ, లేదా మీ దగ్గరికి రావడానికి ట్రై చేయటం కానీ, ఇలాంటివి చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం చూడటానికి అట్రాక్టివ్గా ఉన్నారనే అర్థం అనమాట. ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా మీరు కొంతమందిని గమనించారో లేదో కానీ, ఐ థింక్ మీరు కొంచెం స్మార్ట్గా కానీ, కొంచెం ఐ థింక్ అమ్మాయి అయితే కొంచెం బ్యూటిఫుల్గా, అబ్బాయి అయితే కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు కనిపించినప్పుడు చిన్నపిల్లల ఫేస్ మీద ఒక స్మైల్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావడానికి కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. ఐ థింక్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అట్రాక్టివ్గా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, అండ్ మీరు అట్రాక్టివ్గా ఉన్నారని చెప్పే వాటిల్లో మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఫొటోస్ల కన్నా కూడాను అండ్ రియల్గా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? సో కొంతమంది వాళ్ళని చూసుకొని వాళ్ళే మురిసిపోతూ ఉంటారనమాట. మిర్రర్లో చూసుకొని ఓకే ఫైన్, నాకేంటి, ఓకే కదా, బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. సో మేబీ మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో ఐ థింక్ కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో, సో అప్పుడే ఫ్రెష్ అయ్యి అలా వచ్చినప్పుడు మిర్రర్లో చూసుకుంటున్నప్పుడు కానీ, సో నార్మల్ కొన్ని సిచ్యువేషన్స్లో కానీ, కొంచెం మంచిగా రెడీ అయినప్పుడు కానీ, సో ఇలాంటి సందర్భాలు అంటే హెడ్ బాత్ చేసే టైంలో కానీ, అంటే చేసిన తర్వాత అలా మీరు మిర్రర్లో కూర్చొని చూసుకున్నారు అనుకోండి, సో ఖచ్చితంగా మీకు ఓకే బాగున్నాను కదా, ఏంటి నాకేంటి అనే ఫీలింగ్ ఎప్పుడైనా మీకు వచ్చింది అంటే మాత్రం డెఫినెట్లీ మీరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నారని అర్థం అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మీరు నార్మల్గా ఉన్నా, క్యాజువల్గా ఉన్నా, సో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చూసినట్లయితే సింపుల్గా ఉంటారు వాళ్ళు అనమాట. పెద్దగా హెవీగా కూడా వాళ్ళు రెడీ అవ్వరు, సింప్లిసిటీని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు, నార్మల్గా ఉంటారు. బట్ అలా ఉన్నా కూడాను ఎవరైనా మీ పైన ఒక క్రష్ పెంచుకున్నారు అన్నా, లేదా మీ సైడు అలానే చూస్తున్నారు అన్నా కూడాను మీరు కొంచెం బాగున్నారనే అర్థం అనమాట. సో అండ్ అంటే మీకు ఎప్పుడైనా గాయస్ సిచ్యువేషన్ ఎదురైందా? సో ఎవరైనా మిమ్మల్ని అలానే చూస్తూ ఉండటం కానీ, లేదంటే మీ పైన ఒక క్రష్ లాంటి ఫీలింగ్ ఏర్పడటం కానీ ఎవరికైనా అలా జరిగిందా మిమ్మల్ని చూసినప్పుడు? ఐ థింక్ మీరు చాలా ఆకర్షణీయంగా ఉన్నారనమాట. ఇక నెక్స్ట్, అలాగే మీ దగ్గర ఎవరైనా సిగ్గుపడటం కానీ, లేదా మీ దగ్గర కొంచెం టెన్షన్ తీసుకోవటం కానీ జరుగుతుందా? ఐ థింక్ ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరైతే కొంచెం చూడటానికి బాగుంటారో, కొంచెం చూడటానికి అట్రాక్టివ్గా ఉంటారో, కొంచెం చూడటానికి స్మార్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గరే కొంచెం సిగ్గుపడిపోతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎవరైనా మీ దగ్గర ఇలా చేయడం గమనించారా? సో గాయస్, మీరు కొంచెం బాగున్నారనే అర్థం అనమాట. ఓకే, మీరు అంతా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఐ థింక్ నేను వేస్ట్, నేను అసలు ఏం బాగోనేమో అనే ఫీలింగ్లో ఉంటారేమో కానీ, బట్ మీకు తెలియదు కదా. సో బట్ అవతల వాళ్ళని బట్టి అది మనం తెలుసుకోవచ్చు. ఆపోజిట్ పర్సన్ మనతో ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి కూడా చాలా వరకు మనం ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఎవరైనా మీతో కొంచెం ఆ టెన్షన్ తీసుకోవటం, కొంచెం ఆ సిగ్గుపడిపోవటం, మొహమాటం తీసుకోవటం అలాంటివి మీ దగ్గర చేస్తున్నట్లయితే కూడా మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, అలాగే అవసరం లేకున్నా కూడా మీతో మాట్లాడాలని ప్రయత్నం చేయటం అనమాట. సో ఎవరైనా అమ్మాయి కానీ మీ దగ్గరికి వచ్చి, లేదా ఒక అబ్బాయి అయినా మీ దగ్గరికి వచ్చి అంత మాట్లాడేంత సిచ్యువేషన్ లేకపోయినా కల్పించుకొని అయినా సరే ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి మీతో మాట్లాడాలని, మీకు దగ్గరగా ఉండాలని ఒకవేళ మేబీ ట్రై చేస్తున్నారా? సో ఐ థింక్ మీరు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అనమాట. సో మీరు చాలా ఆకర్షణీయంగా ఉన్నారని దాని అర్థం.
ఎందుకు అంటే ఎవరికి కూడా ఐ థింక్ కొంచెమైనా సరే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ పర్సన్తో లేదా ఈ అమ్మాయితో మనం మాట్లాడుతుంటే బాగుంది కదా, సో తనతో స్పెండ్ చేస్తుంటే బాగుంది కదా, అసలు టైమే తెలియట్లేదు కదా, ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంత ఎర్లీగా టైం అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది చూసారా. ఎగ్జాక్ట్లీ అనమాట. సో అంటే అట్రాక్టివ్నెస్ అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం మన ఫేస్ మాత్రమే, మన అందం మాత్రమే కాదు, మనలో చాలా గుణాలు ఉంటాయి. కొంతమంది ఫేస్లో ఐస్ సపరేట్గా బాగుంటాయి, కొంతమందికి నోస్ బాగుంటుంది, కొంతమందికి లిప్స్ బాగుంటాయి, కొంతమందికి ఇయర్స్ బాగుంటాయి, కొంతమంది హైట్ పర్సనాలిటీ బాగుంటుంది. సో ఇలా అనమాట. కొంతమంది వాళ్ళ టాకింగ్ స్టైల్తోనే మోస్ట్లీ 90% అట్రాక్ట్ చేసుకునే టాలెంట్ కూడా కొంతమందికి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడాను ఆకర్షణీయమైన క్వాలిటీస్ అనమాట. కేవలం అట్రాక్టివ్నెస్ అంటే ఏదో పెద్ద గొప్ప అందంగా ఉండిపోవటం మాత్రమే కాదు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేని మనుషులు అంటే ఎవ్వరూ ఉండరు. కాకపోతే ఆ టాలెంట్ని గుర్తించడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ప్రతి ఒక్కరిలోనూ ఒక స్మార్ట్ టాలెంట్ ఖచ్చితంగా దాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏ టాలెంట్ని చూసి వాళ్ళు లైక్ చేస్తున్నారా అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి ఏం నచ్చింది, మీ మాట, మీ స్వభావం, మీ క్యారెక్టర్ అండ్ మీ ఫేస్ అండ్ మీ హైట్, మీ పర్సనాలిటీ, సో ఏం నచ్చింది అనేది అది మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. బట్ ఓవరాల్గా ఎలా తీసుకున్నా కూడాను సో ఈ సింటమ్స్ కనుక ఉన్నట్లయితే మీరు చాలా ఆకర్షణీయంగా ఉన్నారని అర్థం. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి, మీరు కోప్పడుతున్నా కూడాను, మేబీ కొన్నిసార్లు అరుస్తున్నా కూడాను మీ కోపాన్ని కామ్ చేయాలి అండ్ మీరు నార్మల్ చేయాలి మిమ్మల్ని, అండ్ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పటం కానీ, వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా సరే, అంటే ఐ థింక్ మీలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అనమాట. వాళ్ళని అది చాలా మెస్మరైజ్ చేసింది గాయస్, నిజంగా అనమాట. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేకో లేకపోతే సమ్ రీజన్ వల్ల వాళ్ళు మీరు అరుస్తున్నారు, కోప్పడుతున్నారు అని తెలిసి కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావటం కానీ, దగ్గర అవ్వడానికి ట్రై చేయడం కానీ, సారీ చెప్పటం కానీ అవసరమైతే ఇలాంటివి చేస్తున్నారంటే ఏంటి, ఐ థింక్ మీ పైన చాలా ఇష్టం, మిమ్మల్ని వదులుకోలేక. ఐ థింక్ అంటే మీరు ఎంతో ఆకర్షణీయంగా వాళ్ళకి అనిపించారు అనమాట. సో ఏదో ఒక అయస్కాంతం లాగా వాళ్ళని మీ సైడ్ అలా లాగేస్తుంది అనమాట. ఓకే, ఫైనల్లీ ఇవన్నమాట కొన్ని సింటమ్స్. మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఓకే నేను చాలా అట్రాక్టివ్గా ఉన్నాను అనే ఫీలింగ్ మీలో కూడా కలిగిందా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే ఇలాంటి డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక కొన్ని సైన్స్ అయితే నేను చెప్పాను, మీకు మ్యాచ్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూశారు. అండ్ కాకపోతే స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ఇస్తాను, మీకు ఎవరికైనా సరే ఫాలో అవ్వాలి ఇన్స్టా అనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా మనం మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.